రుణమాఫీ విషయంలో ప్రభుత్వ పెద్దలు తలో మాట అంటున్నారు. మాఫీ అయిన రైతుల సంఖ్య విషయంలో సీఎం మొదలుకొని మంత్రుల వరకు పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పటికే రేవంత్ పాలన అంతా గోబెల్స్ ప్రచారం అనుకుంటుంటే ఇక మంత్రులు కూడా అదే బాటను అనుకరించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి, ఉత్తమ్ కుమార్లు రుణమాఫీ లబ్ధిదారుల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ కు మైలేజీ వచ్చిందా? రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం పూర్తిస్థాయి చేయూత ఇవ్వగలిగిందా అంటే స్వయంగా పార్టీ వర్గాల్లో మంత్రుల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వర్షన్ ఇలా ఉండగానే రైతులందరికీ రుణమాఫీ అయిపోయినట్లే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనల మీద ప్రకటనలు గుప్పించడం వివాదాస్పదమైంది. అబద్ధాన్ని నిజమని 10 సార్లు అంటే అదే నిజమైపోతుందని అనుకున్నట్లు ఉన్నాడేమో. అందుకే సీఎం గోబెల్స్ ప్రచారాన్ని నమ్ముకుంటున్నారేమో అన్న వ్యాంగ్య వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇక మొన్న కేబినెట్ లో కూడా మంత్రులు అత్యధికులు రుణమాఫీ విషయంలో, అమలు విషయంలో ముఖ్యమంత్రితో డిఫర్ అయ్యారని వినికిడి. రుణమాఫీపై మంత్రుల స్వరం శృతి తప్పింది. ఈ మధ్య జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆ విషయం బాహాటంగానే బయటపడిందని సమాచారం. రుణమాఫీ అంశంపై ఒకరిద్దరు మినహా మంత్రులందరూ సీఎం నిర్ణయంతో డిఫర్ అయ్యారని సమాచారం. ప్రభుత్వం ముందు అనేక హామీల సవాళ్లున్న నేపథ్యంలో రుణమాఫీకి తొందర వద్దని, వచ్చే 4 ఏళ్లలో దాన్ని నెమ్మదిగా అమలు చేద్దామని మంత్రులు ముఖ్యమంత్రిని కోరినట్లు తెలుస్తోంది. అయితే వాళ్ల మాటలను బేఖాతారు చేస్తూ సీఎం ఏకపక్షంగా ఆ నిర్ణయం తీసుకున్నాడని వినికిడి. దీంతో వాళ్ల అభిప్రాయాలు కేబినెట్ సమావేశం మినిట్స్ బుక్లోకి ఎక్కేలా మంత్రులు జాగ్రత్త పడ్డారు. ఇదిలా ఉంటే అసలు రుణమాఫీ వల్ల ప్రభుత్వానికి నేసమెత్తు మైలేజీ కూడా రాలేదనేది మంత్రుల అంతర్గతం. పైగా పథకం కోసం అరకొర నిధులు కేటాయించి రైతుల్లో వ్యతిరేకత మూటగట్టుకున్నట్లయిందనేది వాళ్ల అభిప్రాయం. పంట రుణమాఫీ విషయంలో తొందరపాటు ప్రదర్శించకుండా ఇతర ఎన్నికల హామీలపై ముందుగా దృష్టి సారించి ఉంటే పరిస్థితి మరోలా ఉండి కనీసం పరువైనా దక్కేదనే వాదనలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే పంట రుణమాఫీపై మంత్రుల తలోమాట ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తోంది. మొన్న తుమ్మల, పొంగులేటి, నిన్న ఉత్తమ్ ఇలా తలోదారిలో ప్రకటనలు గుప్పిస్తూ ప్రభుత్వం పరువును గంగలో కలిపారని సచివాలయ వర్గాల్లో వినిపిస్తున్నమాట. 2 లక్షల రూపాయలకు మించి రుణాలున్న రైతులు వడ్డీ అయినా అసలైనా ఆపై మొత్తం చెల్లిస్తే వాళ్లకు కూడా పథకం వర్తింపజేస్తామని తుమ్మల ప్రకటించారు. అయితే అది ఎప్పటిలోపు అన్నది మాత్రం ఆయన స్పష్టం చేయకపోవడం వాళ్లలో అయోమయం సృష్టిస్తోంది. అలా 2 లక్షల రూపాయలకు పైగా రుణం ఉన్న రైతులే 8 లక్షల వరకు ఉంటారని అంచనా. బ్యాంకుల్లో ఆ మొత్తం కడితే నిజంగా లబ్ధి చేకూరుతుందా లేక కట్టిన డబ్బు దండగవుతుందా అన్నది వాళ్ళ సంశయం. ఇక రుణమాఫీ అమలు కోసం మరో 12,000 కోట్ల రూపాయలు త్వరలోనే కేటాయిస్తామని, లబ్ధి చేకూరని వాళ్లకు న్యాయం చేస్తామంటూ మరో మంత్రి పొంగులేటి చేసిన ప్రకటన సైతం వివాదాస్పదమైంది. క్షేత్రస్థాయిలో తీరును బట్టి ఏదైనా పథకానికి నిధుల కొరత ఏర్పడటం సర్వసాధారణం. అయితే పక్కా ప్రణాళిక ఉంటే అది కేవలం కొన్ని వందల కోట్ల సర్దుబాటికే పరిమితమవుతుందనేది ఆర్థిక విశ్లేషకుల అభిప్రాయం. అలా కాకుండా ఏకంగా వేలాది కోట్ల రూపాయలు షార్టేజ్ అవ్వడం విడ్డూరమన్న వాదనలు కాంగ్రెస్ శ్రేణుల్లోనే వినిపిస్తున్నాయి. పథకం అమలులో చిత్తశుద్ధి లోపించడమే ఇందుకు కారణమనేది వాళ్ల వర్షన్. కాగా ఇంకో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జలసౌధలో పత్రికా ప్రతినిధుల సమావేశం పెట్టి మరో కొత్త సమాచారాన్ని సెలవిచ్చారు. వివాదరహితంగా ఉన్న రైతుల ఖాతాల్లో మాత్రమే పంట రుణమాఫీ మొత్తం జమైందని, రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 17 లక్షల మంది అకౌంట్లలో డబ్బులు జమ కావాల్సి ఉందని ఆయన గణాంకాలతో సహా వెల్లడించడం దుమారం రేపింది. ప్రభుత్వం చెప్తుంది ఒకటి, వాస్తవం మరొకటని మంత్రుల ఈ ప్రకటనల ద్వారా స్పష్టమవుతుందనేది విమర్శకుల ఒపీనియన్.
అన్నిటికీ పరాకాష్ఠల స్టేట్ లెవెల్ బ్యాంకర్ల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క పేల్చిన బాంబు సర్కారు గుండెలు గుబేల్ మనేలా చేసింది. ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయల రుణమాఫీకి మంజూరు చేస్తే బ్యాంకర్లు కేవలం 7,500 కోట్ల రూపాయలు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేయడం అన్యాయమని బట్టి బ్యాంకర్ల ముందు వాపోయారు. చెల్లింపుల్లో ఒక్క వారం ఆలస్యం జరిగినా రైతులకు అన్యాయం చేసినట్లే అనేది ఆయన అభిప్రాయం. ఎస్ఎల్బీసీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద గగ్గోలు రేపాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన 31,000 కోట్ల రూపాయలలో ఇప్పటి వరకు రైతుల ఖాతాలకు చేరింది కేవలం 7,500 కోట్ల రూపాయలు మాత్రమే అన్న విషయం బయటపడింది. దీంతో రైతుల ఆందోళన, విపక్షకాల విమర్శలకు బలం చేకూరినట్లయింది. కాగా ఇలా రుణమాఫీపై ఎవరిష్టం వచ్చిన విధంగా వాళ్లు స్టేట్మెంట్లు ఇవ్వడం ముఖ్యమంత్రిని ఇరకాటంలో పడేస్తున్నాయి. మంత్రుల ఈ ధోరణి ఆయనకు చికాకు తెప్పిస్తుండటం కొసమెరుపు.